Hi cuties, welcome back to my channel Kawaii Chapter. సో ఈరోజు మేము రెడీ అయిపోయి టోక్యోలోని కవాసకికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒడిషా కమ్యూనిటీ వాళ్ళు రథయాత్ర ఆర్గనైజ్ చేస్తున్నారు 2026ది. అండ్ వాళ్ళది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తారు. సో మేమైతే మెట్రో స్టేషన్ రీచ్ అయిపోయాము అండ్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక 5 మినిట్స్ వాకే, కానీ ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి క్యాబ్లోనే వెళ్తున్నాం అనమాట. అండ్ అఖిల్ వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఇందులో ఒక పార్ట్. సో మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అదేంటి మీరు ఫుల్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు, అఖిల్ ఏమో టీ షర్ట్ వేసుకున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా సమ్మర్ వల్ల ఏంటంటే ఇప్పుడు వేసుకుంటే చెమటలు కారుతాయని అఖిల్ కొంతసేపు తర్వాత వేసుకుందామని బ్యాగ్లో పెట్టుకొని వచ్చాం కుర్తాని. అండ్ ఇక్కడ వాళ్ళ క్యాబ్ డ్రైవర్కి కవాసకి సిటీ హాల్కి వెళ్ళాలని చెప్తున్నారు. సో క్యాబ్ ఎక్కిన 5 మినిట్స్ తర్వాత అఖిల్ కుర్తాలోకి చేంజ్ చేయడం అనమాట. ఎలాగో ఒక 2 మినిట్స్లో రీచ్ అయిపోతామని. ఇవి మా ఫైనల్ అవుట్ఫిట్స్. సో మేము సిటీ హాల్కి వెళ్ళాక కలుద్దాం. A few moments later. 風鈴から古くから伝わる伝統的な出し祭りです。ここで一つ皆様にご報告がございます。ఇదే కవాసకి సిటీ హాల్. చూసారు కదా ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో. అందరూ బాగా బ్యూటిఫుల్గా శారీస్ కట్టుకొని వచ్చారు, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో ఉన్నారు. అండ్ ఈవెన్ జాపనీస్ వాళ్ళు కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ని వేసుకున్నారు. ఇండియన్స్, జాపనీస్ అందరూ కలిసి ఈ రథయాత్రను సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఎవ్రీ ఇయర్. అండ్ క్రౌడ్ కూడా చాలా మంది వస్తారు. 皆さんこんにちは。川崎市の副市長をさせていただきます八尾と申します。 ఇదేమో వెయిటింగ్ హాల్. చాలా మంది డాన్స్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఎస్పెషలీ జాపనీస్ కిడ్స్. చూసారా ఇండియన్ కాస్ట్యూమ్స్లో ఎంత బాగున్నారు కదా. అండ్ వీళ్ళు కూడా జాపనీస్ అమ్మాయిలు అనమాట. సో మన ఇండియన్ సాంగ్స్ మీద వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ చేయబోతున్నారు. అండ్ చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ పాటలకి చాలా ఎఫర్ట్స్తో కాస్ట్యూమ్స్లో రెడీ అయ్యి వచ్చారు. ఈ బ్యూటిఫుల్ జాపనీస్ డాన్సర్స్ అయితే ఇండియన్ కాస్ట్యూమ్స్ వేసుకొని చాలా బాగున్నారు కదా. నాకైతే చాలా నచ్చారు. వీళ్ళని ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను అనమాట. కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో వీడియో తప్పకుండా ఎండ్ దాకా చూడండి. Stand to show you the ghost of Lava, Vedagarbha, Chandra Surya, Vedagarbha Jagannatha, Lokinatha, Leeladrisha, Parhari ఏమట్టుడు ఏముండేది గావారికి ఊహనే ఉంటేది ఏముండేది. ఈ డాన్స్ గ్రూప్ని చేసిన చిన్న ఇంటర్వ్యూ నా షార్ట్స్లో ఉంది. అది కూడా మీరు చెక్ చేయండి. Priyanka. Yeah, I speak English. Priyanka. Yes. So, Question be in English? yes.
You can also ask them about it. They can answer in Japanese. I will translate it later. Okay. I saw all of you look so beautiful in Indian outfits. I'm also a fashion designer in India, so I really love this fits on you guys. How do you feel on wearing these Indian outfits? なんかこの、衣装インドの衣装を着てどんな感じですか？どんな風に思いますかって。かわいい。かわいい。嬉しい。キラキラですごいテンション上がる。The colors look really good on you. How long have been you practicing the dance? It's depends on people. Maybe the longest なんか一番長くてヨッシーさん何年してますボリウッド？10年 10 years maybe like me like 5 or 6 Oh, okay. I think that's the minimum. Oh, okay. Do you just perform on Indian or other, like other country dance too? Maybe it's different for people. Okay. Oh, なんか Likeヨッシーさんベリーダンス very dance. Yeah. Oh. So, what do you? ポールダンス Oh, more dance. Wow. Sugoi. So, final question. What do you think about India? インドについてどう思いますかって。パワフルでエナジー、エネルギッシュ。エナジーそうね very colorful and cheerful and it's so fun to dance. Want to dance Yeah, on Indian songs? on Indian songs. Yes. Exciting and energetic. Energetic. What do you feel about India? インドについてどう思いますか？すごい楽しいハッピーな国だと思ってます。フレンドリーに。はい。ありがとうございます。はじめまして。Thank you. Thank you so much. Yeah. Bye bye. Namaste. All the very best. A few moments later. సో టైం ఆల్మోస్ట్ 4 అయింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఫాలో అవుతారు. సో ఇప్పుడు రథయాత్ర స్టార్ట్ అవబోతుంది అనమాట. చాలా ఎండగా ఉంది అండ్ కొంచెం కూల్ డౌన్ కూడా అవుతుంది. సో ఇది వచ్చేసి కవాసకి సిటీ హాల్ బిల్డింగ్ అని చెప్పాను కదా, మొత్తం చూడండి చాలా పెద్దది అనమాట ఇది. అండ్ చాలామంది ఇండియన్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు, మన వాళ్ళు కొంచెం లేటే వస్తారు కదా. సో ఇప్పుడైతే మొత్తం ఒక 3 కిలోమీటర్స్ మొత్తం రథంని తీసుకెళ్తారు అనమాట. చుట్టూ తీసుకొని వచ్చి తర్వాత ఒక ఫైనల్ డెస్టినేషన్స్లో భోజనాలు ఉంటాయి. ఇప్పుడైతే వాళ్ళు ఇలా దేవుడిని అందరినీ చూపించి రథంలో పెడుతున్నారు అనమాట. సో నాకైతే చాలా ఫన్గా అనిపించింది అండ్ అందరూ చాలా డివైన్ ఫీలింగ్తో ఉన్నారు. అండ్ జాపనీస్ వాళ్ళు కూడా పక్కన వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి ఫొటోస్ దిగడం, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడగడం చాలామంది అడిగారనమాట. ఇండియన్ కల్చర్ ఇలా ఉంటుందా అండ్ ఏ గోడ్ అని చాలా క్వశ్చన్స్ అడిగారు జాపనీస్ వాళ్ళు కూడా. Pues. ¿De dónde empezó?
మీరొకటి అబ్జర్వ్ చేశారంటే సాంప్రదాయం మనదైనా కూడా రూల్స్ మాత్రం జపాన్‌వే. ఇక్కడ సిగ్నల్ రెడ్ పడినప్పుడు రథంని స్టాప్ చేశారు. తర్వాత గ్రీన్‌కి టర్న్ అయిన తర్వాతే రథంని ముందుకు తీసుకెళ్లారనమాట. అండ్ రథంని కొన్ని స్టాప్స్‌లలో ఆగిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారనమాట. అవన్నీ ముందున్నాయి. ఇందాక స్టేజ్ మీద చూసిన పర్ఫార్మెన్సెస్ కంటే ఇవి ఇంకా చాలా చాలా బావుంటాయి. ఎందుకంటే జాపనీస్ వాళ్ళు ఇండియన్ సాంగ్స్ మీద ఎస్పెషల్లీ తెలుగు సాంగ్స్ మీద కూడా పర్ఫార్మెన్సెస్ చేశారనమాట. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. సో వీడియో లాస్ట్ దాకా తప్పకుండా చూడండి. మేమిలా వెళ్తున్నప్పుడు చాలామంది మన తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ నా వీడియోస్ చూశారు అని వచ్చి హాయ్ చెప్పారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అఫ్‌కోర్స్ ఇంతకుముందు నేను చేసిన ప్రొఫెషన్‌లో కూడా నేను ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా ఉన్నప్పుడు అలా జరిగింది. కానీ ఒక డిఫరెంట్ కంట్రీలో అందరూ వచ్చి ఇలా పలకరిస్తుంటే నేను మీ వీడియోస్ చూస్తాను, చాలా బావుంటాయి అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నన్నే కాదు చాలామంది అఖిల్‌ని కూడా గుర్తుపట్టారు. అండ్ రథంనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అఖిల్ తోస్తూనే ఉన్నాడనమాట. మాకైతే చాలా లక్కీగా అనిపించింది. అండ్ ఇలా జాపనీస్ వాళ్ళు కూడా చాలా సర్ప్రైజింగ్‌గా చూస్తూ ఉండిన్నారు రథయాత్రని. 1 hour later. సో ఫైనలీ రథయాత్ర అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ టైమ్. ఫుడ్ అయితే చాలా లెస్ స్పైసీ ఉన్నిందనమాట. జాపనీస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం కాషియస్ ఉన్నారు. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.